ప్రభువైన యేసుక్రీస్తు నామములో వింటున్న మీ అందరికి వందనాలండి. మరి దేవుడు ఒక వాక్యంతో మాట్లాడుతున్నాడండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడండి. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము. అంటే ఈ వాక్యానికి అర్థం ఏంటంటే, మరి వాక్యం ద్వారా మనం నడుచుకుంటున్నామో లేదో ఒకసారి ఆలోచించాలండి. వాక్యం ద్వారా మనం జీవిస్తున్నామా, వాక్యం ద్వారా మనం ఎలాగైతే మనం నడుచుకుంటున్నామో మనం ఏం చేయాలి, ప్రతి క్షణం కూడా సాధకము చేసుకోవాలండి. ఎదుటివాడు వచ్చి ఇటు దేవుడి మందిరానికి వెళ్తున్నాడు, దేవుడి మందిరానికి వెళ్ళి లోకంలో కలిసిపోతున్నాడు అని ఎదుటివాడి దగ్గర మనం చెప్పుకునే స్థితిగా మనం ఎప్పుడు ఉండకూడదు. కానీ దేవుడికి మహిమ తెచ్చుకునేవాళ్ళు మనం జీవించాలి, దేవుడికి ఘనత తెచ్చుకునేలా మనం జీవించాలి, దేవుడికి రోషముగా మనం జీవించాలి, నీతిగా యథార్థముగా పరిశుద్ధంగా మనం జీవించాలండి. అలాంటి సాధనము మనం చేసుకునే వాళ్ళ దేవుడు అయితే ఈ వాక్యంతో మనతో మాట్లాడుతుంది. ఎప్పుడు మనం సాధనము చేసుకునే వాళ్ళ మనం అందరం ఉండాలని ఈ వాక్యంతో దేవుడు మాట్లాడుతుంది. మీరు అందరూ కూడా ఈ వాక్యంతో బలపడాలని